లక్ష్యానికి పేదరికం అడ్డు కాదని నిరూపించిందా యువతి. అమ్మా నాన్న రోజువారీ రైతు కూలీలు. ఆ ఇంట్లో ఇద్దరు అమ్మాయిలే. తల్లిదండ్రులు కష్టపడితేనే పూట గడిచే పరిస్థితి. ఇద్దరిని చదివించలేక ఒకానొక సమయంలో పెళ్లి చేసి పంపేద్దామన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ చదువుపై వారికున్న ఆసక్తితో కుమార్తెలకు అండగా నిలిచారు. ఫలితంగా పెద్ద కుమార్తె ఇటీవల యూపీఎస్సీ నిర్వహించిన కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఫలితాల్లో ఆల్ ఇండియా లెవెల్లో 29వ ర్యాంకు సాధించింది. సిద్దిపేట జిల్లాకు చెందిన సంధ్య సక్సెస్ స్టోరీ ఇది. చిన్నప్పుడు పొలంలో నీటి కోసం రైతులు పడుతున్న కష్టాల్ని దగ్గర్నుంచి చూసింది అమ్మాయి. భూగర్భ జలాలు తగ్గడంతో బావులు బోర్లు ఎండిపోయి పంట పొలాలన్నీ బీడువారిన గడ్డు పరిస్థితులు తనను కలిచివేశాయి. ఇలాంటి సమస్యకు ఏదైనా చేస్తే బాగుంటుందని భావించింది. తెలిసి తెలియని వయసులో మొదలైన ఆ ఆలోచనలే నేడు భూగర్భ జలాల పరిరక్షణలో భాగమైన హైడ్రోజియాలజిస్టుగా కొలువును సాధించేలా చేశాయి. ఈ యువతి సంధ్య సిద్దిపేట జిల్లా వట్టిపల్లి స్వస్థలం. తల్లిదండ్రులు సత్యనారాయణ, లక్ష్మి. వీరికి ఇద్దరు అమ్మాయిలు. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన సంధ్యకు మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే పిచ్చి. అందుకే ఆ రెండూ ఉండే ఎంపీసీ చెయ్యాలనుకుంది. ఇంటర్లో కష్టపడి చదివి ములుగులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులం టాపర్గా నిలిచింది. ఆ సమయంలో గురుకులాల కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్యాంపు నిర్వహించి పై చదువుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం పరీక్ష రాయించారు. అలా పుదుచ్చేరి యూనివర్సిటీలో సీటు సంపాదించి ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరానని చెబుతోంది సంధ్య. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నాది ఇక్కడ మా ఊర్లోనే జెడ్పీహెచ్ఎస్ వట్టిపల్లిలో జరిగింది. తెలుగు మీడియంలో చదివి మళ్ళీ నేను TSWRSలో గురుకులాల ఎగ్జామ్ రాసేసి ములుగులో జాయిన్ అయిపోయాను, సిద్దిపేట డిస్టిక్. అక్కడ ఇంగ్లీష్ మీడియం ఎంపీసీలో చాలా కష్టమైన 6 months. అసలు నాకు అర్థం కాకపోయాయి. సిలబస్ అంతా నేను 10th ఒకలా చదివినా అదే కానీ తెలుగులో చదివిన. అక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నా, కష్టపడ్డా. ఇక్కడ 10th టాపర్నే స్కూల్లో, ఇంటర్లో కూడా కాలేజ్ టాపర్ని. ఎంపీసీ అయిపోయినాక మా కాలేజ్కి అక్కడ TSWRSలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ క్యాంప్ పెట్టి వాళ్ళే ఎగ్జామ్ రాపిచ్చి ఇదంతా చేస్తున్నారు. మాకు ఇన్స్పిరేషన్గా ఢిల్లీ యూనివర్సిటీ, అజీం ప్రేంజ్ వాళ్ళందరూ కనిపించే వరకు మాకేదో ఉంటుంది, బయట చదువుకోవాలి అనేది ఒక ఫీలింగ్ ఉండే. సో ఎట్లా అని నేను వాళ్ళే రాపించారు CU సెట్ అంతా. దాంట్లో నాకు పాండిచేరిలో వెయిటింగ్ లిస్ట్లో వచ్చింది యాక్చువల్గా ఈ సీటు. పాండిచేరిలో అది నా టర్నింగ్ పాయింట్. అక్కడ జియాలజీలో నాకు సీట్ వచ్చింది. స్టేట్ నుంచి సెంట్రల్ సిలబస్ కు మారడంతో మొదట్లో క్లాసులు అర్థం కాక ఇబ్బంది పడ్డ సంధ్య గురువుల ప్రోత్సాహంతో ఇంటిగ్రేటెడ్ కోర్సు విజయవంతంగా పూర్తి చేసింది. పీజీలో జియాలజీ సబ్జెక్ట్ ఎంచుకుంది. చివరి సంవత్సరం నుంచే పోటీ పరీక్షలకు సన్నద్ధత ప్రారంభించింది. 2023లో యూపీఎస్సీ విడుదల చేసిన కంబైన్డ్ జియో సైన్స్ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసింది. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్లో మంచి స్కోర్ సాధించింది. కానీ ఇంటర్వ్యూలో విఫలమైంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మల్టీ కల్చర్, సెంట్రల్ యూనివర్సిటీలో అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అందరు పీపుల్ ఉంటారు. నాది సెంట్రల్ సిలబస్. నేను అంతా స్టేట్ బోర్డు ఇంటర్ వరకు. చాలా కష్టమైంది. అసలు క్యాచ్అప్ చేయలేకపోయినా. ప్రొఫెసర్ టీచ్ చేస్తుంటే నాకు అర్థం కాకపోయేది. కానీ కూర్చున్న 2 years అయితే చాలా హార్డ్ వర్క్ చేసిన. జియాలజీ అనేది తెలియదు కానీ నేర్చుకోవడం కోసం ఇంట్రెస్ట్ పట్టిన. సో నాది డిగ్రీలో మ్యాథ్స్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ ఉంటుంది. ఎంఎస్సీకి వచ్చే వరకు ఓన్లీ జియాలజీ అడ్వాన్స్ కోర్సెస్ ఉండేది. అక్కడ టీచింగ్ హై క్లాస్లో ఉండేది. సో మాకు ఎట్లా అంటే పాండిచేరిలో సిలబస్, యూపీఎస్సీ సిలబస్. మాకు యూపీఎస్సీ అనేది 100 సర్వీసెస్ ఉంటాయి అక్కడ. ఇంజనీరింగ్ వాళ్ళకు ఉంటుంది, ఇదంతా మనకు తెలియదు యాక్చువల్గా. రూరల్ ఏరియాస్ నుంచి వస్తాం కానీ ఎవ్రీ ఇయర్ ఇవి జరుగుతున్నాయి ఎగ్జామ్స్. తక్కువ సీట్స్ ఉంటాయి. ఇండియా మొత్తం కాంపిటీషన్. కానీ ఒక్క కన్సిస్టెంట్గా ఆ ఇయర్ ఒక అటెంప్ట్ ఇయర్ ఇస్తుంటే పక్కా ఒక రోజు సక్సెస్ అవుతుందని నమ్మిన. తొలి ప్రయత్నంలో ఓటమితో ఆగిపోని సంధ్య ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తేనే కుటుంబ పరిస్థితులు మారతాయని గట్టిగా నమ్మింది. బాగా చదివి 2024లో యూజీసీ నెట్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కు అర్హత సాధించింది.
ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ జియాలజీలో ప్రవేశం తీసుకుని రోజుకు 13 గంటలు చదివింది. యూపీఎస్సీ కంబైన్డ్ జియో సైన్స్ 2025 పరీక్షలో ఆల్ ఇండియా 29వ ర్యాంకుతో హైడ్రో జియాలజిస్టుగా కేంద్ర సర్కారు కొలువు సాధించింది. రీసెంట్గా యూపీఎస్సీ కండక్ట్ చేసిన కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 29 వచ్చింది. దాంట్లో నాది పోస్ట్ వచ్చేసి హైడ్రో జియాలజిస్ట్గా గ్రూప్ బి. దిస్ ఈజ్ ఆల్సో గెజిటెడ్. అండ్ నేను ఈ ఎగ్జామ్ని లాస్ట్ 3 years నుంచి రాస్తున్నాను. ఫస్ట్ అటెంప్ట్ నాది 2023లో జరిగింది వైల్ ఐఎమ్ ఇన్ పీజీ. సో ఆ టైంలో నాకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా కానీ అక్కడ సక్సెస్ అవ్వలేకపోయింది ఆ అటెంప్ట్. సెకండ్ అటెంప్ట్ అగైన్ మళ్ళీ కూర్చొని 2024లో మళ్ళీ రాశాను. అక్కడ ప్రిలిమ్స్ కూడా క్లియర్ అవ్వలేదు. బట్ ఇదంతా కాదు, నేను ఒక స్టేబుల్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి అనేది నేను ఆలోచించి మళ్ళీ థర్డ్ అటెంప్ట్ మళ్ళీ గట్టిగా ఇచ్చాను. ఈ ఇయర్ 2025 నేను పక్కా జాబ్ వస్తుందని ఆలోచించి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు చాలా కష్టపడ్డాను. ఆ ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ అనలైసిస్ ఆఫ్ ద పీవైక్యూస్, ప్రాపర్ అనలైజింగ్ ఆఫ్ ద సిలబస్, లాస్ట్ అటెంప్ట్స్ నుంచి ఏం నేర్చుకున్నా చాలా ఎవ్రీడే నేను రాసుకునేదాన్ని. ఇప్పటి వరకు ప్రభుత్వ కొలువు సాధించిన వాళ్లు తమ కుటుంబంలో ఎవరూ లేరని, అలాంటిది తమ బిడ్డకు రావడంతో సంతోషంగా ఉందని చెబుతున్నారు తల్లిదండ్రులు. అక్క సంధ్యను ప్రేరణగా తీసుకుని బాగా చదివి తాను ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తానని అంటోంది చెల్లి స్పందన. మస్తు కష్టపడి మంది కూడా చాలా రకాలు అనుకోరు. ఏమని 2 ఆడపిల్లలు మస్తు కష్టము, నువ్వు పిల్లలు చదివించుడు ఎందుకు, పెద్ద అమ్మాయి పెళ్లి చేస్తే అయిపోతుంది, ఇంకో అమ్మాయి తర్వాత కదా అంటే నేను మంది మాటలు పట్టుకొని కూడా కొంచెం ఇక డీలసేట్ అయ్యమని పాప పెళ్లి చేద్దాం గిట్లా సంగతి అంటే, వద్దు మమ్మీ నేను పెళ్లి చేసుకోను, నేను చదువుకోవాలి, ఇంకా నేను చదువులో ఇంకెదగాలి, నేను పెళ్లి చేసుకోనని చెప్పింది. సరే నీ మాట ఎందుకు కాదనాలమ్మా, సరే నువ్వు ఎట్లా అంటే అట్లా నేను ఇంకా ప్రయాసపడ్డా. ఏమని పిల్లలకు చదువు మీద బాగుంది కదా, నేను ఇక చేయగలుగుతా, వాళ్ళంతా శక్తితో చదువుతా అంటే నేను కూడా నా ప్రయత్నం చేస్తాను. వాళ్ళకు చదువులకు డబ్బులు కావాలంటే ఇది కావాలంటే అది కావాలంటే ఎన్ని అంటే నేను నా నుంచి కూలి పని చేసి అవి అందకున్నా నేను గ్రూప్ లో ఉండి కొన్ని నా పిల్లలకు ఇచ్చిన చదివినరు. మేమిద్దరం ఆడపిల్లలం, అమ్మ నాన్న కూలి పనులు చేసుకుంటూ మమ్మల్ని చదివించేవాళ్ళు. మేము ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నామంటే వాళ్ళు చేసిందే. ఇప్పుడు అక్క చిన్నప్పటి నుంచి ఆమె డ్రీమ్ అది అవ్వాలని, ఇప్పుడు అది నెరవేరింది కాబట్టి మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. నన్ను ఇప్పుడు అక్కని చదివించుకుంటూ నన్ను కూడా ఇంకా కంటిన్యూ చేపిస్తున్నారు. నేను కూడా అక్కను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని, ఇంకా నేను కూడా ఏదైనా జాబ్ కొట్టి ఉండాలని ఆశ. ఒకే లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించే వరకు వదలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. పోటీ పరీక్షల ఆశావాహులందరికీ సంధ్య సక్సెస్ స్టోరీ ఇదే విషయం మరోసారి గుర్తు చేస్తోంది. అతి పేదరికం నుంచి ఒక ఉన్నత స్థాయిలో ఒక గెజిటెడ్ పోస్ట్ అయితే సాధించిన సంధ్యకు మాత్రం రూరల్ ప్రాంతంలో ఉన్న యువతకు మాత్రం ఆదర్శంగా నిలుస్తారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సిద్దిపేట జిల్లా జగదోపూర్ నుంచి.